ఒక్కడు ఎలా ఉన్నాడు, ఇలా మొత్తాతల తాతల తాతలకు వెళ్ళిపోతే మూల పురుషుడైనటువంటి ఒక మానవుడికి కూడా దేవుని ప్రజలారా ఒకే దేవుడు ఉంటాడండి. ఒకే దేవుడు. ఆ దేవుడు ఎవరో మానవుడు తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆ దేవుడు గురించి మనకు ఎవరు చెప్తారు? ఏమండి, మనందరికీ ఈరావాల, గుజరాత్, మంగళూరు, కర్ణాటక, ఇలా అనేక గ్రామాలు, అనేక దేశాలు, అనేక ఊర్లు మనకు తెలుసు. మనకెలా తెలుసు అని అంటే, మన ఊర్లో ఎంతోమంది అక్కడికి వెళ్ళి చూసి ఉండి కష్టపడి వచ్చిన వాళ్ళే మనకు అక్కడ ఉన్న ప్రదేశాల గురించి చెప్పారు. మనోళ్ళు చెప్తే మనం ఎంత చక్కగా విన్నామో, నమ్మామో. దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఒకడున్నాడు అని మనకెవరు చెప్తారు? ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి చెప్తేనే కానీ మనం నమ్మకూడదు. అంటే అది ఆలోచిస్తే దేవుని ప్రజలారా, 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మానవుడిగా భూమి మీదకి రావడం జరిగింది. ఒక చెట్టుగా వస్తే అవి మాట్లాడలేదు, ఒక నక్కగా కుక్కగా వస్తే వాటి భాష మనకు అర్థం అవ్వదు. కనుక మనందరికీ దేవుని గురించి తెలియాలి అంటే మనలాగే మానవుడిగా భూమి మీదకి రావాలి. వచ్చాడండి, వచ్చి అనేక అద్భుతాలు చేశాడు, అనేక మంచి మాటలు చెప్పాడు. మన గ్రామాలలో ఎంతోమంది త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, నక్సలైట్లు ఎంతోమందిని యేసయ్య మార్చాడు. ఏమండి, ఈరోజు ఎంతోమంది కుటుంబాలు చక్కగా చల్లగా ఉన్నాయంటే ఎవరి కరుణ, ఎవరి కృప అది మీకు తెలియంది కాదు కదా. యేసుక్రీస్తు వారిని నమ్మబట్టే దుర్మార్గులైన మనుషులు కూడా ఈరోజు దొరల్లాగా జీవిస్తున్నారు. కారకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఇటువంటి వారిని ఎందరినో మార్చిందే కాక మనము అనేక విధాలుగా చెడిపోయి, ఏమండి, డైరెక్ట్గా వెళ్ళి చేసే తప్పే తప్పు కాదు, మన ఆలోచనలో ఉండేది కూడా తప్పే. ఆ తప్పు మూలంగా మరణించిన తర్వాత ఏమండి నరకానికి మనం వెళ్ళకూడదని ఎన్నో మాటలు చెప్పి మనుషులను మార్చాడండి యేసయ్య. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు, బ్రాండీ అమ్మిన వాళ్ళని, దొంగల్ని, నరహత్య చేసే వాళ్ళు ఎలా అయితే జైలు అధికారులు, పోలీసులు వచ్చి లాక్కొని వెళ్ళిపోయి శిక్ష విధిస్తున్నారో, మరణించిన తర్వాత మనము చేసే పనులు బట్టి కూడా పరమాత్ముడు అనే దేవుడు, మన తండ్రి, మనల్ని కన్న తండ్రి, ఈ సృష్టిని సృజించిన దేవుడు కూడా మనిషి చేసే తప్పుల నిమిత్తం చనిపోయిన తర్వాత మనకి శిక్ష అనేది ఒకటి ఉంది అని ప్రభువైన యేసయ్య చాలా క్లారిటీగా చెప్పాడు దేవుని పిల్లలారా. కనుక ఆయన మాటలను విని ఎంతోమంది మారారు, ఎంతోమంది బాగున్నారు, అనేక సమస్యల నుండి విడిపింపబడ్డారు, అనేక రోగాల నుండి స్వస్థత పొందుకున్నారు, అనేక మంది భయంకరులైన మనుషులు మారారు. కనుక ఈ మాటలు విన్న మీరు కూడా మారి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో యేసయ్యను అంగీకరించి సంతోషాన్ని పొందుకొని ఇకనైనా నిజమైన దేవుని యొద్దకు వచ్చి మీ సమస్యలన్నీ చెప్పుకోండి. ఆయన మీతో స్వయాన మనుషుల ద్వారా, సేవకుల ద్వారా మీతో మాట్లాడతాడు, సంతోషాన్ని ఇస్తాడు. చనిపోయిన తర్వాత యుగ యుగాలు, తరతరాలు స్వర్గంలో, వైకుంఠంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మేము పొందుకున్న ఈ సంతోషాన్ని మీకు చెప్పడానికి వచ్చాము. కనుక మనందరి పాపాల కొరకు గొర్రెల్ని, కోడల్ని, మేకల్ని ఇక అర్పించాల్సిన అవసరం లేదని యేసయ్య చెప్పాడు. ఆయనే మనందరి కోసం ఒక గొర్రె పిల్లగా మరణించారు. ఆయన రక్తంలో కడగబడితే నరకం నుండి మనం తప్పించబడతాం, మోక్షానికి తిరిగి చేరుకుంటాం. కనుక ఈ మాటలు విన్నారు, చక్కగా యేసయ్యను తెలుసుకోండి, మీ హృదయాల్లోకి, మీ యొక్క ఇంట్లోకి ఆయన అంగీకరించండి. ఇంకా అనేక మాటలు, మంచి మాటలు దేవుని ద్వారా మీ గ్రామంలో ఉన్న థామస్ పాస్టర్